అన్ని కుల సంఘాలను ఏకం చేస్తాం, పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ఇంకో విషయం ఏంటంటే కావాలని చెప్పి కుట్ర చేసి అన్యాయంగా మా ఆరగడ్డ బిడ్డకు ఎవడు దిక్కులేరని చెప్పేసి వాళ్ళు డబ్బు ధనం ఉన్నటువంటి మదబలంతో మా ఆరగడ్డ బిడ్డను అన్యాయం చేసినందుకు వారు ఈ విధంగా కోర్టు ద్వారా వీళ్ళకి అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నందుకు మేము కూడా కోర్టును గుమ్మం దడతాం. ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు కూడా మేము వదిలిపెట్టమని మేము ఈ యొక్క వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, జానాబాయి మహిళా కమిషన్ను కూడా ఆశ్రయిస్తాం. జానాబాయి విషయమై మేము ఖచ్చితంగా ప్రతి మహిళా సంఘాన్ని కూడా తలుపు తట్టి వాళ్ళని తీసుకొస్తాం. ప్రతి రాజకీయ సంఘాన్ని, రాజకీయ పార్టీలను కూడా ఏకం చేసి ఖచ్చితంగా ఈ బాయికి న్యాయం జరిగేంత వరకు బాయి మేము మీకున్నాం, మీకు మేము అండదండగా ఉన్నాం. మీ గేటు ముద్రించి పోవద్దు. ఖచ్చితంగా మేము మీ ఎంబడి ఉన్నాం. మీ బిడ్డలం మేము రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కదిలిస్తాం. ఇక్కడనే పెళ్లి అయింది, ఇక్కడే పిల్లలైన 3 బిడ్డలు, ఒక కొడుకు. కాబట్టి ఎంత ఘోరమైనటువంటి విషయం అంటే దాదాలారా, ఇది హృదయ విదారకమైనటువంటి సంఘటన. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు దాదాలు మీ సంఘాల నుంచి మద్దతు తెలపాలి, ఇక్కడికి కదిలి రావాలి, బాయికి ధైర్యం చెప్పాలి. బాయి మేమున్నామని చెప్పండి. ఇమ్లీబన్ MGBS పక్కనే గౌలిగూడ బస్ స్టాండ్, దాని వెనకనే ఇక్కడ కమాన్ ఉంటుంది, శ్రీ జుగల్ విఠోబా దేవస్థానం అని చెప్పి. ఈ యొక్క దేవస్థానం ఈ యొక్క కమాన్ లోపలనే ఏంపడే మీరు రాగానే ఇక్కడ ఒక లాడ్జ్ ఉంటుంది. ఏం పేరు దాదా? ఇది లాడ్జ్ పేరు త్రివేణి లాడ్జ్ పక్కనే దాదా. ఇది 3వ ఇల్లు వీళ్ళది. కాబట్టి చాలా బిజినెస్ సెంటరు. ఇది కోట్ల విలువైనటువంటి ఈ భూమిని కబ్జా చేయనీకి దుర్మార్గమైనటువంటి ఆ బాలరాజు అనేటువంటి దుర్మార్గుడు ఈ పాపం ఆమెకు అవంశములు తెలియనటువంటి అమాయకురాలు కుటుంబాన్ని వాళ్ళని కబ్జా చేయడానికి చూసిండు. అది హార్ట్ పేషెంట్ అని కూడా చెప్తున్నారు దాదాలారా. ఈమెకు ఏమి జరిగినా బాలరాజు మరియు ఇంకొకరు బాయ్ మీకు ఎవరు? విఠలరావు. ఒక బాయ్ పేరు చెప్తారు. విఠలరావు, చందు, దుర్గేష్, జగదీష్, వీళ్ళు 5 మంది కలిసి మాకైతే వాళ్ళ 4 అన్నదమ్ములు బాలరాజుతో 5 మంది కలిసి నాకు, మా మమ్మీకి, మా అన్నయ్యకు, మా 2 అక్కలకు, మా అక్క పిల్లలకి ఏమన్నా అయితే వీళ్ళే బాధ్యతలు. పానీ అని ఏమైనా కూడా మాకు ఇంత ముళ్ళు గుచ్చుకున్నా వీళ్ళ 5 మందే బాధ్యత. వీళ్ళ 5 మంది కలిసి మాకు రోడ్ పైన వేసిండ్రు. అంత లోపట ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తాడు, ఇక్కడ కాగితాలు చేస్తాడు, మళ్ళీ వేరే వాళ్ళకి తెస్తాడు, అక్కడ పైసలు ఇస్తాడు, మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తాడు. చిన్నప్పటి నుంచి నేను 10 సంవత్సరాల పిల్లప్పటి నుంచి చూస్తున్నా మా అమ్మకు కష్టాలు. ప్రతి కష్టానికి నేను మా అమ్మ ఎంపడైతే మాకు ఒక్కొక్క దగ్గర ఎక్కడెక్కడ తిరిగినాము. రామసమ్మన్న దగ్గర తిరిగినాం, మళ్ళీ ఏమో ముఖేష్ అన్న కాడ తిరిగినాం, బండారి కాక కాడ తిరిగినాం. అందరి కాడ తిరిగితే మీ ఇల్లేమ్మా, మీది అవుతుంది, మీది అవుతుంది అమ్మా, మీ అవుతుంది అని అంతా కంప్లైంట్. అబ్దుల్ గని పిఎస్లో అయితే మంచి హెల్ప్ చేసి 96 నుంచి 2012 నుంచి మాకు హెల్ప్ చేస్తలేరు అబ్దుల్ గని పిఎస్ వాళ్ళు. మనోజ్ సార్ పోయిండు, ఇది వేరే సార్ వాళ్ళు వచ్చిండు. అప్పటి నుంచి మాకు అబ్దుల్ గని పిఎస్ వాళ్ళు అయితే ఒక్కళ్ళన్నా హెల్ప్ చేస్తలేరు. మనోజ్ సార్ ఉన్నప్పుడు అప్పుడే లాస్ట్ మాకు మద్దతు అయింది. మళ్ళీ దాని తర్వాత ఇప్పటి వరకు మా ఒక కేసు తీసుకుంటలేరు, మాకు బాధ వింటలేరు, మాకు ఆరోగ్యాలు బాగలేవు. అమ్మా మీరు ఒక మాట మాట్లాడండి. మీకేం కావాలి, మీకేమైంది? 2 మాటలు చెప్పండి. నాకేం కావాలంటే నా భూమి నాకు కావాలి, నా పిల్లలు తీసుకుని నేను బతుకుతా. ఎన్నేళ్ళు అవుతుంది నువ్వు వచ్చి ఇక్కడికి? ఇట్లా 80 दाखिले यहाँ के कितने साल या तेरी शादियों की कितने साल या तेरी शादियों की 65 साल या 60 साल या कितने साल की शादी हुई? मैं 17 साल की बच्ची है. 17 ఏళ్ళ పిల్ల ఉంటే పెళ్ళి చెమ్మన్ కాడి ఇచ్చారు నాకు. ఒక పెద్ద బిల్డింగ్ ఉంది చెమ్మన్. ఏదన్నా ఉంటే డైరెక్ట్ ఇన్ని పైసలు ఇవ్వమంటే ఇచ్చి మేము కట్టుకుంటాం కదా. ఇప్పుడు అందరితో అట్లనే డీల్ చేస్తుంటారు, మాతో అట్లని చేస్తే మేము ఇస్తుంటాం కదా. కానీ దౌర్జన్యం చేసి మా అమ్మకు రోడ్డు మీద కూర్చోబెట్టే అవసరం ఏమొచ్చింది? అమ్మ అని వస్తే కొడుకు అని ఇచ్చింది మా అమ్మ పైసలు, అమ్మ అని వస్తే కొడుకు అని ఇచ్చింది మా అమ్మ పైసలు. అమ్మ నాకు ఈ ఆపత్తి ఉందంటే ఆదుకుంటుంది మా అమ్మ. ఒక ఆయుధం రాసి ఇచ్చిందంట, నువ్వు ఎట్లా ఆయన తయారు చేసి బాయ్ మీకు మహేందర్ తో బాత్ కర్తా
దాదాలరా బాయిలరా, బాయిల యొక్క మనోవేదన, వాళ్ళ యొక్క గుండెకు గాయం జరిగినటువంటి సంఘటన మీరందరూ కళ్ళారా చూసిరు. ఒక్కటే, ఎక్కడ అన్యాయం జరిగినా రాష్ట్ర ఆర్యకటిక అభివృద్ధి సంఘం మేము వాళ్ళ కోసం ప్రాణాలు అడ్డైనా కూడా కొట్లాడతాం, వాళ్ళకి సాధించి ఇచ్చేదాకా వదిలిపెట్టము. మనం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సంఘాల వాళ్ళం కూడా దయచేసి మీకు చేతులు జోడించి చెప్తున్నా, మీరందరూ కదిలి రావాలి, బాయికి ధైర్యం చెప్పాలి. ఈమె కేసు గెలిచేంత వరకు, అట్లాగే ఈమె ఇక్కడ నుంచి కదిలే సమస్య లేదు. ఇక్కడ చూడండి, కోర్టు వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళకు పొజిషన్ ఇచ్చినట్టుగా నిన్న తాళం వేసారు. మీకు వీడియోల ద్వారా వీడియోల క్రితంలో కూడా వాళ్ళు గెలిచినట్టుగా ఇక్కడ తాళం వేసిపోయారు పోలీసు వాళ్ళు మొన్న వచ్చి. కాబట్టి ఇది సంఘటన. ఈ గేటు మరొక పెట్టింది, ఈ లోపల జాగా రోడ్డు మీద అన్నం తినాలి, రోడ్డు మీదనే మొత్తం పరిస్థితి ఎంత ఘోరంగా అంటే బిచ్చగాళ్ళం కంటే అడ్వాన్స్ చేసిరు. పట్టాదారులు ఓనర్లు అయినటువంటి వీరిని ఈ విధంగా రోడ్డు మీద వేసి ఈ విధంగా అన్యాయం చేయడం ఇది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. దాదారా ఇక్కడ చూడండి, ఇలా పరిస్థితి కూడా సామాన్లు చూడండి, ఘోరంగా రోడ్ల మీద పడేసిపోయారు వాళ్ళ సామాన్లు చూడండి ఒకసారి. ఇది పరిస్థితి. మన బాయి రోడ్డు మీద కూర్చొని అన్నం తింటున్నారు, రోడ్డు మీద అన్నం వండుకోవడం, రోడ్డు మీద తినడము, ఇంత ఘోరమైనటువంటి సంఘటన అంటే ఏ ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, ఎటువంటి విధమైనటువంటి వీళ్ళకి రక్షణ కానీ నిలబడేటోడు మాట్లాడేటోడు గతి లేనటువంటి ఉద్దేశంతో ఈ యొక్క గుండాయిజం ఇక్కడ నడుస్తుంది. नहीं चलेगा बेटा, हम कटिक समाज वाले हम सुबह उठ के क्या काम करते कि मालूम ना तुम्हारे को. इसलिए खबरदार, మా యొక్క ఆర్యకటిక బిడ్డల జోలికి వస్తే మేము పొద్దున లేచి ఏం పని చేస్తామో మీకు తెలుసు కదా. మేము ఏమంటలేమంటే, మేము ఏమన్నందుకు మేకలం కాదు బిడ్డ, మేకల రూపంలో ఏదో బతుకు జీవితం గడుపుతున్నటువంటి పెద్ద పులులం. ఖబర్దార్ అని తెలియజేస్తున్నాం. మా ఆర్యకటిక బిడ్డల జోలికి వస్తే మేము దేనికైనా తెగిస్తాం. మా యొక్క కత్తి మొద్దు పక్కన పెట్టినామంటే మా చేతులే కత్తులుగా, మా యొక్క మాటలే తూటాలుగా మొత్తం మా రాష్ట్రంలో ఉన్నటువంటి 10 లక్షల మంది ఆర్యకటిక బిడ్డలు వీళ్ళను మేము అగ్నిగుండంలాగా మొత్తం చుట్టుముట్టి రక్షణ కవచంగా ఏర్పడి కాపాడుతాం. ఖబర్దార్ బాలరాజ్, మళ్ళా వీళ్ళ వైపు వస్తే మేము ఒక్కటే చెప్తున్నాం, మీ యొక్క దొంగ కేసులు వాళ్ళకి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, వాళ్ళకి ఎటువంటి కూడా కేసుకు సంబంధించినటువంటి ఫైలు అందించకుండా, వాళ్ళకి సమన్లు రాకుండా లోపల గుడిపుటాలు చేసి పోలీసు వాళ్ళతో కుమ్మక్కై ఈరోజు ఒక గూండాల లెక్క ఇక్కడ తాళం వేసి మళ్ళీ ఏమన్నా అంటే మేము ఆల్రెడీ కేసు గెలిచినాము, డిగ్రీ వచ్చిందని విర్రవిగుతున్నారట. అదే పేపర్లతోని అదే విధంగా మేము ఖచ్చితంగా కోర్టు ద్వారా మీకు సమాధానం ఇస్తాం. ఈ బజార్లో మీకు ఖచ్చితంగా ఇదే నడి రోడ్డు మీద మేము ఖచ్చితంగా ఆర్యకటిక బిడ్డలమంతా ఏకమే మీకు తగిన బుద్ధి చెప్తామని తెలియజేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్యకటిక బిడ్డలు చెవులు విప్పి మనసు పెట్టి దయచేసి ఈ బిడ్డల్ని వచ్చి అటకాయించండి. మొన్ననేమో కాచిగూడలో ఎలక్షన్లు అయినాయి, మొన్ననేమో కాచిగూడలు అయినాయి, నిన్ననేమో గోషామాయిలు అయినాయి. అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డటువంటి దాదారా మీరు రావాలి. ఈ కుటుంబాన్ని న్యాయం జరిగేంత వరకు ప్రతి డిపార్ట్మెంటు దగ్గరకు పోయి మా యొక్క వినతి పత్రాలు ఇస్తాం. మేము ఇక్కడ నుంచి జరిగేదే లేదని మరొకసారి భీష్ముచి కూర్చుంటామని చెప్పి తెలియజేస్తూ, ఆర్యకటికల ఐక్యత, ఆర్యకటికల ఐక్యత, జై ఆర్యకటిక, జై అభివృద్ధి సంఘం, జై ధర్మవ్యాధ, జై అభివృద్ధి సంఘం, జై ఆర్యకటిక, ఆర్యకటికల ఐక్యత వర్ధిల్లాలి, జై ధర్మవ్యాధ. అందరికీ నమస్తే బాయ్, నమస్తే బాయ్.